నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. దేశవ్యాప్తంగా ఈ నెల 21వ తేదీ పల్స్ పోలియో దినం. ఈ కార్యక్రమంలో 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలను వేయించాలని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు నంద్యాల జిల్లా పరిధిలో 1313 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, అలాగే బస్టాండ్, రైల్వే స్టేషన్లు, జన సామర్థ్యం చేరే ప్రాంతాల్లో పోలియో కేంద్రాలను, మొబైల్ పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పల్స్ పోలియోను దేశం నుండి పారద్రోలేందుకు ప్రతి చిన్నారికి 2 పల్స్ పోలియో చుక్కలను వేయించాలని సూచించారు. ముఖ్యంగా రేపు ఆదివారం 20 డిసెంబర్ 21న పోలియో ఆదివారం దేశవ్యాప్తంగా పోలియో చుక్కలు 0 to 5 years అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఈ పోలియో చుక్కలు 2 చుక్కలు వేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన నంద్యాల జిల్లాలో కూడా అదే రోజున 21వ తేదీ ఆదివారం రోజున గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా, అలాగే గౌరవ మంత్రివర్యులు చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయబోతున్నాము. ముఖ్యంగా మన జిల్లా తీసుకుంటే దాదాపుగా 2,38,000 మంది పిల్లలు 0 to 5 years చిల్డ్రన్స్ లిస్టును ఎన్యూమరేట్ చేశాము. అందులో భాగంగా 1330 సెంటర్స్ అంటే 1313 సెంటర్స్, అంగన్వాడీ స్కూల్స్ కావచ్చు, మామూలు స్కూల్స్లో కానీ, సబ్ సెంటర్స్లో కానీ, విలేజ్ క్లినిక్లో కానీ, అలాగే మున్సిపల్ ఏరియాస్లో మొత్తం కలిపి దాదాపుగా 1313 సెంటర్స్లో పోలింగ్ బూతులలో పోలియో బూతులలో పోలియో వేయబోతున్నాము. ఇందులో భాగంగా మనకు దాదాపుగా 46 ట్రాన్సిట్ పాయింట్స్ అంటే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఈ టీమ్స్, అలాగే మొబైల్ టీమ్స్ దాదాపుగా 68 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసి ముఖ్యంగా పోలియో చుక్కలు వేయడం అనేది ఆదివారం రోజున బూత్ డేనే ఎక్కువగా కవర్ చేయాలని మనకు టార్గెట్ పెట్టుకున్నాము. అంటే ఎక్కువ మంది పిల్లల్ని ఆ సెంటర్స్ పిలుచుకోవచ్చేసి మార్నింగ్ ఉదయం పూటనే వేస్తే ఎక్కువ మంది దాదాపుగా 100% మనం కవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. తర్వాత మరుసటి రోజున 22, 23 తేదీలలో హౌస్ టు హౌస్ యాక్టివిటీ కూడా ఇంటింటికి వెళ్ళి ఆ కార్యకర్తలు ప్రతి ఇంటికి హౌస్లో విజిట్ చేసి అక్కడ వీళ్ళకి ఎవరైనా మిస్ అయితే వాళ్ళకు కూడా జరుగుతుంది. అలాగే 22, 23 తేదీలలో మొబైల్ టీమ్స్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తిరిగి ఎక్కడైనా మనకు ఆ బస్ స్టాండ్లో కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, మహిళలకి ఎక్కడ ఎదురుపడినా కూడా ముఖ్యంగా ఈ హై రిస్క్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్, ఇటుక బట్టీలు, ఈ నోమాడ్స్, అలాగే ఈ కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా ఈ మనకు పశ్చిమ బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, వాళ్ళు వర్కర్లు అంతా వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్. ఇట్లా అటువంటి ఏరియాస్ని స్పెషల్గా మేము గుర్తించి ఈ మొబైల్ టీమ్స్ ప్లస్ మా వాళ్ళందరూ కూడా చుక్కలు జరుగుతుంది. ఎవరు కూడా ఈ 0 to 5 years చిల్డ్రన్స్ మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా వేయించాలని, ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి పిల్లల్ని ఆ రోజు ఖచ్చితంగా బూత్ దగ్గర తీసుకొచ్చి వేయించాలని కోరుకుంటున్నాం. ఇది సేఫెస్ట్ వ్యాక్సిన్, ఎటువంటి అపోహలు కానీ ఎటువంటి ఇది లేదు. కాబట్టి మేము గతంలో చాలాసార్లు చేసుకుంటూనే ఉన్నాం ఈ కార్యక్రమాన్ని. సో దీనివల్ల మంచి కార్యక్రమం ఇది. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని వారి పిల్లలకు 0 to 5 years అందరూ ఖచ్చితంగా వేయించాలని కోరుకుంటున్నాం. ఆదివారం వచ్చేసి పల్స్ పోలియో కార్యక్రమం ఉంది. ఇది గత 30 సంవత్సరాల నుంచి కూడా మన భారత ప్రభుత్వం వచ్చేసి పల్స్ పోలియోని పూర్తిగా నిర్మించాలనే ఒక ముఖ్య ఉద్దేశం చేత ఈ యొక్క పోలియో ఆదివారం వచ్చేసి సంవత్సరం కోసం నిర్వహిస్తుంది. దానిలో భాగంగా మేము కూడా మా నవభారత్ పాఠశాల నుంచి వచ్చేసి విద్యార్థులతో ఉపాధ్యాయులను కలిసి ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పి ఈరోజు ఈ యొక్క పోలియో ర్యాలీని వచ్చేసి నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి 0 నుంచి అంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలకు అందరూ కూడా మీ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి పోలియో బూతులకు పోయి ఖచ్చితంగా ఈ పోలియో చుక్కలను వచ్చేసి వేయించి మరి ఈ యొక్క పోలియో మహమ్మారిని వచ్చేసి నిర్మూలించాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ఒకవేళ పిల్లలకు ఏదైనా సరే జ్వరాలు కానీ అలాంటి ఏవైనా ఉంటే డాక్టర్ని సంప్రదించి ఈ యొక్క పోలియో చుక్కలు వేయించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మనకు వచ్చేసి ఆదివారం వచ్చేసి కార్యక్రమం వచ్చేసి అన్ని బూతులలో నిర్వహిస్తున్నారు. అలాగే ఒకవేళ ఎవరైనా అనివార్య కారణాల వల్ల హాజరు కాకుంటే సోమ మంగళవారాలు వచ్చేసి ఇళ్లకాడు కూడా వచ్చేసి ఈ యొక్క పోలియో చుక్కలు వేయించడానికి వచ్చేసి భారత ప్రభుత్వం అన్ని హెల్త్ సెంటర్లకు వచ్చేసి ఈ యొక్క శిక్షణ వచ్చేసి ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా వచ్చేసి ఈరోజు వచ్చేసి మేము ఈ యొక్క ర్యాలీని వచ్చేసి నిర్వహిస్తున్నాం, మేము మా పాఠశాల విద్యార్థులందరం కూడా. ఈ నెల 20వ తేదీ నుండి జనవరి 19వ తేదీ వరకు ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్వీస్ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు
ఆర్టీసీ డిపో మేనేజర్ మాధవిలత తెలిపారు. 50 కేజీల లోపు ఉన్న ప్రతి పార్సల్ను 10 కిలోమీటర్ల పరిధిలో డోర్ డెలివరీ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని వినియోగదారులు, వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నంద్యాల ఆర్టీసీ డిపో నుండి ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు కార్గో వాళ్ళు డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ డోర్ డెలివరీ అంటే ప్రతి అంటే చిన్న కవర్ నుంచి 50 కేజీల వరకు 10 కిలోమీటర్ల మేర వెయిటింగ్ బట్టి తమ గమ్యస్థానాలకు డోర్ డెలివరీ ద్వారా కార్గో సదుపాయము కల్పించబడుతుంది. కాబట్టి పట్టణంలోని ప్రజలందరూ, వినియోగదారులు, వ్యాపారస్తులు దీన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాను. నంద్యాల పట్టణం వివేకానంద ఆడిటోరియంలో శుక్రవారం ఐసిడిఎస్ సిడిపిఓ చంద్రకళ మరియు డిసిపిఓ ప్రియదర్శిని ఆధ్వర్యంలో బాలల సంరక్షణ, ఫోక్సో చట్టం, సైబర్ క్రైమ్ వంటి పలు ప్రధాన అంశాలపై ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిఎంఎస్కేలు, ఏఎన్ఎంలు, డబ్ల్యూఎంఎస్కేలు, విఆర్ఓలు, వార్డు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎస్హెచ్జీలకు అవగాహన కల్పించారు. పిల్లల్ని కూడా చదివిస్తారని చెప్తా మనంతా మనం కదా పెళ్లి చేసుకున్న వాడికి 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంటుంది. మంచి ఎక్స్ప్లెనేషన్ ఫీల్డ్లో మనం ఉన్నప్పుడు, సార్ మేము పెళ్లి చేయట్లేదు సార్, ఎంగేజ్మెంటే చేస్తున్నాం, మేము మాట్లాడుకుంటున్నాం, ఇంకా వచ్చిపోతున్నారు, ఇంకా పప్పన్నం తినలేదు సార్, వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటున్నారంట, పప్పన్న ఇంకా దీంట్లోకి రాలేదంట అనడానికి లేదు. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే నిర్వహించి నిశ్చయించి అని కూడా చెప్తుంది. మన నంద్యాల మున్సిపాలిటీ నందు బాల్య వివాహాల గురించి మరియు లింగ విచక్షణ గురించి, ఫోక్సో యాక్ట్ గురించి, తర్వాత బాలికలపై జరుగుతున్న అత్యాచారాల గురించి, లింగ విచక్షణ గురించి ఇవాళ మీటింగ్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ నాకు ముఖ్యమైన కీలకమైనటువంటి ఫీల్డ్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి డబ్ల్యూఎంఎస్కేలను మరియు విఆర్ఓస్ను మరియు ఏఎన్ఎంస్ను మరియు వార్డు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అందరిని పిలిపించి మన పై అధికారుల ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మా పీడీ గారి ఆదేశాల మేరకు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఎన్నో సంవత్సరాలుగా మనకు ఈ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఐఎంఆర్ జరుగుతుంది. తర్వాత పిల్లలు చిన్న కడుపులో ఉండగానే లింగ విచక్షణ చేసి ఆడపిల్లల్ని చంపేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలపైన కీలకంగా పనిచేసేటువంటి గ్రామ స్థాయిలో కానివ్వండి, విలేజ్ స్థాయి మా మున్సిపాలిటీలో కానీ, వార్డు స్థాయిలో ఉన్న వాళ్ళకందరికీ ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేసి, అదే కాకుండా ఇప్పుడు మరీ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు ఎక్కువగా ఫోన్లు చూడడం వల్ల దానిలో ఉన్నటువంటి వాళ్ళు తెలిసో తెలియకో ఒక అట్రాక్షన్ గురైపోయి ట్రాఫికింగ్ గురవుతున్నారు. మోసం చేసి కొంతమంది దళారులు ఆ పిల్లల్ని తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి సైబర్ క్రైమ్ నేరాలు ఏమున్నాయి కూడా దాని గురించి అవగాహన చేస్తున్నాము. డిజిటల్ మోసాలు కూడా ఉన్నాయి. ఆ డిజిటల్ మోసాల గురించి కూడా ఇక్కడికి వచ్చిన వారికి తెలియజేస్తే ఇంటర్ని వీళ్ళు వెళ్ళి వాళ్ళ స్కూల్స్ లో కానివ్వండి, ఎక్కడైనా కానీ బాలికల పైన ఒక అత్యాచారం జరిగినా, ఎక్కడైనా బాలికలకు ఏదైనా బాల్య వివాహం జరుగుతున్నా, ఎక్కడైనా కానీ చెత్తబుట్టలో పిల్లల్ని పడేసిపోయినా, తర్వాత తల్లిదండ్రులు చాకలేక ఇవ్వలేకపోయినా అటువంటి వాళ్ళందరినీ, మహిళా మరియు పిల్లల గురించి ఈ సంక్షేమ శాఖ మా ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ దాని కింద మేము అందరినీ అటువంటి వాళ్ళందరినీ రక్షిస్తూ మేము చర్య తీసుకుంటాము. ఒక చిన్న ఫోన్ కాల్ వచ్చినా చాలు, మేము ఇమీడియట్ గా స్పందించి ఈ బాల్య వివాహాన్ని ఆపడానికి, తర్వాత ఎక్కడైనా పాప దొరికినా బాబు దొరికినా వాళ్ళని కాపాడడానికి, తర్వాత ఎక్కడైనా మనకు ఏదైనా ఫోక్సో యాక్ట్ కానీ, అత్యాచారం ఎక్కడైనా అమ్మాయికి జరిగినా కానీ, చిన్న అమ్మాయిలకు ఎవరికైనా జరిగినా కానీ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి మా జిల్లా మొత్తం యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తున్నాము. ఈరోజు ఈ యొక్క కార్యక్రమము వివేకానంద ఆడిటోరియంలో మనకు కేంద్ర ప్రభుత్వం గారి ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్ వివాహ ముక్తి భారత్ క్యాంపెయిన్ అనేటువంటిది జరుగుతున్నది. ఇందులో భాగంగా 3 స్పెల్స్ గా ఇది పరిగణలోకి తీసుకున్నారు. ఫస్ట్ స్పెల్ వచ్చేసి 27 నవంబర్ నుండి
31 డిసెంబర్ వరకు. ఈ యొక్క 31 డిసెంబర్ వరకు మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు, కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజ్ అన్నిట్లో కూడా ఎవరైతే బాల్య వివాహ నిరోధక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళకు అవేర్నెస్ కలిగించి వాళ్ళతో ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించాలనేటువంటిది మనకు ఆదేశాలు వచ్చాయండి. అలాగే రెండో స్పెల్ వచ్చేసి జనవరి 1వ తేదీ నుండి 31 జనవరి వరకు. ఈ యొక్క స్పెల్లో ఏంటి అని అంటే ముఖ్యంగా ఈ యొక్క టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, మాస్కులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రిలీజియస్ లీడర్స్ అందరికీ CMPOs ద్వారా అవగాహన కల్పించి అక్కడ కూడా బ్యానర్లు పెట్టి గోడలకి వాటిని అతికించడమే కాకుండా అక్కడికి వచ్చినటువంటి వివాహాలకు హాజరయ్యేటువంటి వాళ్ళకి కానీ, వివాహం జరగబోతున్నటువంటి అందరికీ కూడా చట్టాల మీద అవగాహన కల్పించాలని ఆదేశాలు వచ్చాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, గాంధీ పేరును తొలగించి విపిజి రామ్జీ పేరు మార్పు చేయడాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం నేతలు జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ, వెంకటలింగం, మౌలాలిలతో పాటు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నరసింహానాయక్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు, సిపిఎం నంద్యాల మండల కార్యదర్శి వెన్నబాల వెంకట్, ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు, వీరన్న, శివలింగం, బుజ్జి, చంటి, నాయక్, రామసుబ్బయ్య, రత్నమయ్య డిమాండ్ చేశారు. సిపిఎం నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహం ముందు ముఖానికి నల్ల బ్యాడ్జీలను పెట్టుకొని సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని పేరు మార్చి ఈరోజు బీజేపీ వాళ్ళు అంటే మహాత్మా గాంధీని చంపినటువంటి రాష్ట్రీయ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఆ మహాత్మా గాంధీ పేరును మార్చేసి జీరామ్జీ అనేటువంటి కొత్త బిల్లుని ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంటున్నారు. రేపు చట్టంగా అది మారబోతా ఉంది. గతంలో యూపీఏ గవర్నమెంట్ లో మరి వామపక్షాల యొక్క ఒత్తిడితో ఈ ఉపాధి హామీ పథకాన్ని సాధించడం జరిగింది. అది పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే పరిస్థితి ఈరోజు ఉన్నది. అటువంటి పథకాన్ని కూడా ఈ బీజేపీ గవర్నమెంట్ లో రాను రాను మనకు తూట్లు పొడుస్తూ దాని నిధులను పక్కదారి మళ్లించే పరిస్థితి అనేటువంటిది ఈరోజు ఏర్పడింది. మరి కొత్తగా జీరామ్జీ అనేటువంటి బిల్లు పెట్టేసి అందులో ఈ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచిన పద్ధతిలో చట్టాలు చేసింది. గతంలో ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 90% నిధులు 10% రాష్ట్ర నిధులు కేటాయించి ఆ రకంగా పథకాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 60% మాత్రమే నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయించి ఆ రకంగా మీరు పథకాన్ని అమలు పరచాలని చెప్పేసి ఈ రోజు బిల్లులో పెట్టారు. గతంలో 10% నిధులు కూడా ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేక పేద ప్రజలకు పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్ పెట్టిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు 40% నిధులు ఆ రకంగా ప్రభుత్వం ఇవ్వాలంటే గతంలో 400 కోట్లు కూడా ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుంటే కేంద్రం కూడా ఆ రకంగా నిధులు లేదు. ఆ రకంగా ఉపాధి హామీ పథకాన్ని ఆ రకంగా దాన్ని ఊపిరి తీసేటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ఈ జీరామ్జీ బిల్లు అనేటువంటిది ప్రవేశపెట్టింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రాష్ట్రాలపై భారం వేస్తూ కేంద్ర ప్రభుత్వము తప్పుకోవాలని చూస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ లోక్సభలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరును జీరామ్జీ అనే పేరుతో మార్పు చేయడాన్ని వెంటనే ఉపసంహరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ బొమ్మ ఎదుట పౌరత్వ చర్చ పెట్టడం జరుగుతుంది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదని చెప్పి నీటిగా అర్థమైపోయింది. గ్రామాలలో పేదల కోసము ఉపాధి హామీ పథకాన్ని వామపక్ష పార్టీలు
గతంలో కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి తీసుకొని వచ్చాయి పేదల కోసం. ఈ రోజు బీజేపీ పార్టీ ముందరే చెప్పినారు కమ్యూనిస్టులు, బీజేపీ పార్టీ వస్తే అన్ని మార్చేస్తారని చెప్పి. గాంధీజీ పేరు, మహాత్మా గాంధీ పేరు ఈరోజు మార్చడానికి కారణం ఉంది చెప్పాలా బీజేపీ పార్టీ. పార్లమెంట్ లో మెజార్టీ ఉన్నారని చెప్పి వాళ్ళు సెలెక్ట్ కమిటీకి పంపించమన్నా కూడా పంపించకుండా మహాత్మా గాంధీ పేరు మార్చి అంతా రామ్జీల పేర్లు ఈరోజు తీసుకొస్తా ఉంది బీజేపీ పార్టీ. వామపక్ష పార్టీలుగా ఈరోజు పేరు అందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. ఉపాధి హామీ పథకం పేదలకు ఒక వరం. గ్రామాలలో ఈరోజు వ్యవసాయంలో యంత్రాలు బాగా పెరిగిపోయినాయి, పనులు దొరకడంలా. ఉపాధి హామీ పథకం ఉంటే కనీసం 100 రోజులు ఈరోజు పని దొరికేది. ఆ 100 రోజుల పనులు కూడా ఈరోజు బీజేపీ పార్టీ లేకుండా చేస్తా ఉంది. నంద్యాల ట్రాఫిక్ సిఐగా చాన్ బాషా గురువారం అధికార బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు శుక్రవారం నంద్యాల పట్టణ మరియు మండల పరిధిలోని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు, ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టనున్నట్లు సిఐ పేర్కొన్నారు. నేను ఏ చాన్ బాషా నిన్న రోజు నేను మధ్యాహ్నము ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీస్తున్నాను. మా జిల్లా ఎస్పీ గారు సునీల్ శరణ్ సార్ ఆదేశాల మేరకు ఇక్కడ మా డిఐజీ సార్ గారు ఇచ్చిన అవకాశం ద్వారా ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఇక్కడ నేను ముఖ్యంగా నంద్యాల ప్రజలకు చెప్పడమనగా, నంద్యాలలో చాలా వరకు రోడ్డు చాలా చిన్నవి ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కానీ నో పార్కింగ్ ఏరియాలో వెహికల్ పెట్టడం కానీ, ఏమన్నా షాపింగ్ వచ్చి కార్లు కానీ ఆటోలు కానీ పెట్టేసి పోతే పబ్లిక్ ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి ఏమన్నా షాపింగ్ వచ్చినప్పుడు కారులు కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు డ్రైవర్లు కూడా వెహికల్ దగ్గర పెడితే ఏదైనా ట్రాఫిక్ జామ్ అయితే కొద్దిగా డ్రైవర్ గారు వెహికల్ పక్కన పెట్టుకుని కాసేపు మళ్ళీ వాళ్ళ యజమానులు వచ్చి కొనుక్కొని వచ్చిన తర్వాత వెహికల్ తీసుకుపోతే మేము ఎవరికి కూడా ఫైన్ ఇవ్వండి. ఎందుకంటే మా జిల్లా ఎస్పీ సార్ గారు ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్గా ఉండి పోలీసు వ్యవస్థకు మంచి పేరు తీసుకురామని చెప్పేసి మా జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ సార్ గారు ముఖ్యంగా నాకు బ్రీఫ్ చేయడం జరిగింది. నేను ప్రజలతో ఫ్రెండ్లీగానే ఉంటాను, కానీ మీరు కూడా ప్రజలంటే ఆటో నడిపే వాళ్ళు కానీ, 2 వీలర్ నడిపే వాళ్ళు కానీ అందరూ కూడా ప్రజలే, ఇంక్లూడింగ్ మా పోలీసు వాహనాలు కూడా. దయచేసి వీలైనంత వరకు గాంధీ చౌక్, తర్వాత శివాజీ శ్రీనివాస్ సెంటరు, బంగారంగల్ ఏరియా మరియు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వెహికల్స్ 2 వీలర్ కానీ ఆటోలు కానీ జామ్ చేసి బ్లాక్ చేసి నో పార్కింగ్ పెట్టేసిపోతున్నారు. నేను నిన్నంతా అడ్వైట్ చేస్తాను. మా డిఎస్పీ మేడం కూడా ఒకసారి మీరు చూసి రమ్మని చెప్పారు. మొత్తం అప్డేట్ చేస్తాము ఏరియాలో. మేడం కూడా చెప్పాము డిఎస్పీ మేడం గారికి, మేడం వీరంతవరకు చెప్పొచ్చా మేడం, ఇంకా మెల్లమెల్లగా జామ్ తగ్గిస్తాము అని చెప్పి చూడమని చెప్పారు. ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ సార్ గారు డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో మైనర్ పిల్లలు వెహికల్ నడిపితే మటుకు కఠినంగా శిక్షలు హైకోర్టు చలాన్లు ఫైన్ అమౌంట్ పెంచింది. ముఖ్యంగా మైనర్ పిల్లలకు ఏమైనా బండి ఇచ్చి పంపిస్తే మటుకు వాళ్ళు ఏమైనా చనిపోయారనుకోండి, ఆ బండి యజమాని వాళ్ళ నాన్న కానీ వాళ్ళ మామ కానీ వాళ్ళ బాబాయ్ కానీ ఎవరుంటే కూడా ఆ బండి యజమాని జైలుకు పోతారు. దానికి ఎటువంటి స్టేషన్ బెయిల్ ఉండదు. ఖచ్చితంగా 14 days రిమాండ్ పోవాల్సి వస్తుంది. అది హైకోర్టు ఆర్డర్ అది. కాబట్టి మైనర్ పిల్లలు చనిపోతే ఇటువంటి బాధలు ఎవరికైనా కానీ చాలా వరకు మనస్తాపం కలుగుతుంది. కాబట్టి దానికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వద్దండి. ఫ్యామిలీ చెప్తున్నా, ఫ్యామిలీ వాళ్ళకు మీరు కూడా మా లా అండ్ ఆర్డర్కి, ట్రాఫిక్కి సపోర్ట్ చేసి మీరు సహకరిస్తారని చెప్పి నంద్యాల ప్రజలకు మా నంద్యాల పోలీస్ శాఖ తరఫున, ట్రాఫిక్ పోలీస్ శాఖ తరఫున మేము చాలా వరకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారములు. జై హింద్. జిల్లా విద్యాశాఖ డిఈఓ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాలలోని ఎస్పీజీ హైస్కూల్ నందు జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ శెట్టి ప్రభాకర్, డిఈఓ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సైన్స్ ఫేర్ నందు జిల్లాలోని 30 మండలాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన
300 ప్రాజెక్టులు ప్రదర్శించడం జరుగుతుందని, ఇందులో ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి ఈ నెల 23 మరియు 24వ తేదీలలో విజయవాడలోని పోరంకిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ కు ఎంపిక చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రయోగాలు విజయవంతం చేసినటువంటి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు బల్బు కనిపెట్టడం జరిగింది. పట్టుదల విజయానికి మూలం. అలాగే మేడం క్యూరీ పేదరికం, అనారోగ్యంతో రేడియం పైన పరిశోధనలు జరిపి నంద్యాల జిల్లాలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ అనేటువంటిది ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారంగా 19వ తేదీ ఈరోజు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ జరుగుతూ ఉంది. 16వ తేదీ పాఠశాల స్థాయిలో జరిగింది. అక్కడ విన్నర్స్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మండల స్థాయిలో 17వ స్థాయిలో జరిగింది. మండల స్థాయిలో విన్నర్స్ అయినటువంటి ప్రతి మండలం నుంచి 11 మంది ప్రాజెక్టులు జిల్లా స్థాయికి పిలవడం జరిగింది. 30 మండలాల నుంచి కూడా మనకి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటికే 200 ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ కూడా కావడం జరిగింది. ఇప్పుడు 10:30కు మనకు ఇనాగ్రేషన్తో స్టార్ట్ అవుతూ ఉంది. మొత్తంగా 300 ప్రాజెక్టుల వరకు మనకు ఎలిజిబిలిటీ అవుతుంది. దాదాపుగా అన్ని ప్రాజెక్టులు రావచ్చని ఆశిస్తున్నాము. ఇక్కడ స్టేట్కు మాత్రం మనము 11 ప్రాజెక్టులను పంపిస్తాము. వాటిలో 7 గ్రూప్ ప్రాజెక్టులు, 2 ఇండివిజువల్ ప్రాజెక్టులు ఉంటాయి, 2 టీచర్ ఎగ్జిబిట్లు ఉంటాయి. మొత్తం కలిపి 11 ప్రాజెక్టులు. 11 ప్రాజెక్టుల నుంచి 27 మంది పిల్లలను స్టేట్కు పంపించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో కూడా ప్రస్తుతం అయితే 23, 24 తారీఖులలో విజయవాడలో పోరంకిలో జరుగుతూ ఉన్నాయి. అక్కడ వెళ్ళినటువంటి విద్యార్థినులు మళ్ళీ 2 ఛానల్స్గా ఉన్నాయి. ఒకటి నేషనల్ లెవెల్ స్థాయికి ఉంటుంది ఎన్సీఆర్టీ మీద, అక్కడ 7 రకాల థీమ్స్ మీద ఏర్పాటు జరుగుతుంది. అలాగే సదరన్ ఇండియా సైన్స్ ఫెస్ట్ అని ఇక్కడ ఈ ఫెస్ట్ కూడా ఈ పిల్లలనే తీసుకుంటారు. వీళ్ళకు వచ్చేసి 8 థీమ్స్ ఇచ్చారు. ఆ 8 సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. ఇవి 2 కలిపి విజయవాడలో జరుగుతుంది. మనకు స్టేట్ లెవెల్కి వచ్చేటప్పటికి నుంచి నేషనల్ లెవెల్కు అక్కడ ఉన్నటువంటి సంఖ్య బట్టి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మన పిల్లలు రాష్ట్ర స్థాయి నుంచి కంపల్సరీగా నేషనల్ స్థాయి కూడా వెళ్తారని ఆశిస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇస్తున్నారు. అలాగే విద్యార్థులకు అందరికీ కూడా మనము మీల్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఎస్పీజీ హై స్కూల్ నందు మొత్తం 15 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి స్టాల్కు 15 మంది లాగా కంప్లీట్గా మనకు అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీహార్ ప్రభుత్వం నిర్వహించిన సంవాద్ కార్యక్రమంలో ముస్లిం మహిళ ఆయిష్ వైద్యురాలు డాక్టర్ సుస్రత్ పర్వీన్ హిజాబ్ను బహిరంగంగా బలవంతంగా లాగి అవమానించిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ జేఎస్సీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మైనార్టీలపై ద్వేషాన్ని ప్రదర్శించిన నితీష్ కుమార్ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, బాధిత మహిళా వైద్యురాలికి న్యాయం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. మహిళల గౌరవం, మత స్వేచ్ఛను కాపాడేందుకు అన్ని వర్గాలు ఐక్యంగా నిలబడాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కన్వీనర్ జేఎస్సీ ములానా అబ్దుల్లా రషాదీ, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్ఎండి అబులేస్, జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షుడు ఎస్ అబ్దుల్ సమద్, ఎస్డిపిఐ అధ్యక్షుడు ఏజాజ్ హుసేన్ పాల్గొని ఘటనపై తీవ్రంగా స్పందించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు బాబా ఫక్రుద్దీన్, ఇన్సాఫ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రియాజ్, కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు మస్తాన్, ఏఐసిటిఈ నాయకులు మహమ్మద్ గౌస్, సిపిఎం లక్ష్మణ్, మహిళా నాయకురాళ్లు జరీనా బేగం, సల్మా, బాజీ హలీమా సాదియా, ఏఎంఐఎం నాయకులు అయూబ్, సమీర్, మౌలానా రియాజ్, కూరగాయల మార్కెట్ అధ్యక్షులు అర్షద్, జాకీउल्ला, మసీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. कुर्सी पर बैठे हैं नीतीश कुमार सीएम की चेयर पर बैठकर अपने स्टेट को संभालते हुए ऐसे हरकत उनके हाथ से होना ये बहुत शर्मिंदगी की बात है। इस तरह एक औरत का निकाब नोचना, इस मुल्क में औरतों के लिए लिबास की आज़ादी दी गई है, उस आज़ादी के खिलाफ एक वहदेदार इस तरह की हरकत करना बिल्कुल गलत है। हम सब इसका दिल की गहराइयों से मुखालफत करते हैं और
दरखास्त करते हैं कि इसके खिलाफ బీహార్ ముఖ్యమంత్రి ఒక కౌరవుడు మాదిరిగా ఆ మహిళ ముఖం నుంచి లాగి మరొక ద్రౌపదిని చేశాడు ఆ మహిళను. అక్కడున్న సమాజం, అక్కడున్న మంత్రులు, బీజేపీ మంత్రులు, జేడీయూ మంత్రులు, అక్కడున్న వాళ్ళందరూ నవ్వి కౌరవుల మాదిరి బిహేవ్ చేసి ఆ అమ్మాయికి, ఆ మహిళా వైద్యురాలికి అవమానకరం గురి చేశారు. తర్వాత ఆ అమ్మాయి ఆ జాబ్ లో జాయిన్ కూడా కాను. నేను నాకు జరిగిన అవమానానికి నా మనసు తేరుకోవడం లేదు, నాకు ఈ జాబ్ కూడా వద్దని చెప్పి ఆ అమ్మాయి బీహార్ వదిలేసి తన సొంత రాష్ట్రమైన కేరళకు వెళ్ళడం జరిగింది. ఇది ఎంత దౌర్భాగ్యమైన విషయం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నితీష్ కుమార్, మీకు మెంటల్ స్టెబిలిటీ ఉంటే, మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. అంతేగాని ఇలా అవమానించడము, ముఖాల మీద బుర్ఖాలు లాగడము, ఆడవాళ్ళ మెడలలో దండలు వేయడము, ఇవన్నీ మూర్ఖపు చర్యలు. మీ వయసు అయిపోయితే ఇంట్లో కూర్చోండి. అంతేగాని ఈ విధంగా చర్యలు తీసుకోవడము, ఈ విధంగా బిహేవ్ చేయడము మీ హోదాకు, ఆ స్థానానికి తగదు. అందుకోసమే నంద్యాల ముస్లిం చేసి మరి ఎస్డిపి తరపున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము, నితీష్ కుమార్ వెంటనే రాజీనామా చేసి మెంటల్ హాస్పిటల్ జాయిన్ కావాలి ఇతను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.